ఇంత మరకుంటే గిన్నెలు అన్నం తింటాం మనం. అట్లనే మన ఇంటి పక్కల శుభ్రత కూడా పాటించాలి. మన ఇంటి పక్కల ఉన్న శుభ్రతను కొంచెం చెత్త ఎడబడతాడేది. ఎందుకంటే గ్రామ పంచాయతీలు కాలే తండాలాగానే ఉండే. ఇప్పుడు గ్రామ పంచాయతీలు అయినాయి. అన్ని గ్రామాలకు ఎట్లాంటి వసతులు చెందుతున్నాయో మన గ్రామాలకు కూడా ఎట్లాంటి వసతులు వస్తున్నాయి. కాబట్టి మనం శుభ్రంగా పాటిస్తేనే జ్వరాలు రావు. ఇంకా మనకంటే పెద్దలం కాబట్టి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా మనకు జలుబు దగ్గు రాదు. చిన్నపిల్లలకు తొందర వచ్చేస్తుంది. మన ఇళ్ళల్లో మన మనవాళ్ళు మనవరాళ్ళు లేదా కొడుకులు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే దగ్గు జలుబు తొందర వచ్చేస్తుంది. కాబట్టి శుభ్రంగా పాటించాలి. మనం సబ్బెట్టుకుని ముఖం ఎన్నిసార్లు కట్టుకుంటాం? పొద్దుకు 4 సార్లు కట్టుకుంటాం కదా. అట్లనే మన ఊరిని, మన ఇల్లుని, మన ఇంటి పక్కల ఉన్న చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు మనకి, ఇది చేయని చెప్పేసి ఎవరు అన్నారు. అది మన నైతిక బాధ్యత. అంటే ఆ బాధ్యత మనం కలిగి ఉన్నది రాజకూర్చో నైతిక ఆ బాధ్యత కలిగి ఉండి మనమే శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు ఇవాళ మనంతా నీట్గా మనందరం సమాధానం చేసినట్టు నీట్గా రోడ్లు ఇస్తున్నాం. మన గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా రోడ్లు ఇస్తున్నాయి. పొద్దున్న అయితే నీళ్ళు వస్తున్నాయి. చెత్తతో నీళ్ళు ఉంటే తాగుతాం మనం? చెత్త నీళ్ళు తాగుతాం అబ్బా? తాగం. కాబట్టి మనం కూడా చెత్త మన ఇంటి పక్కన ఉంచుకోకూడదు. గవర్నమెంట్ ఉద్దేశం మంచిది. గవర్నమెంట్ చెప్పిన దాంట్లో కనీసం ₹50 వరకు మనం పాటించినా కానీ మన ఊరు శుభ్రత ఉంటుంది. మనకు బాగా ప్లస్ పాయింట్ ఏంటిదంటే వాస్తవంగా ప్లాస్టిక్ కవర్స్ ఉంటుంది చూసినాం. ఆ ప్లాస్టిక్ కవర్స్ అనేది మన దగ్గర దుకాణం లేదు. దుకాణం ఉన్నది మన దగ్గర చుట్టుపక్కల దాదాపు 2-3 గ్రామాలలో దుకాణం లేదు. దుకాణం లేదు కాబట్టి మనకు ఈ ప్లాస్టిక్ కవర్లు రావు. మనం ఏం చేస్తున్నాం? అంగడికి పోతున్నాం, కాయగూరలు కొనుక్కుంటాం, కిరాణా షాప్లో కొన్నప్పుడు వాడు ప్లాస్టిక్ కవర్లో పెట్టిస్తాను. ఆ ప్లాస్టిక్ కవర్ తెస్తాం, వాడుకుంటాం, తీస్తాం, ఇంటి బయట పడేస్తాం. ఒక ప్లాస్టిక్ కవర్, చిన్నపాటి ప్లాస్టిక్ కవర్, ఆ ప్లాస్టిక్ కవర్ భూమిలో కరగడానికి 400 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. మనం ఇక్కడికి జాతర వచ్చినట్టు వచ్చిన భూమి కానీ జాగ కానీ ఏది శాశ్వతంగా ఉన్నన్ని రోజులు 100 సంవత్సరాలు వాడుకోవాలి, మంచిగా బతకాలి. మనం పోయిన తర్వాత మన పిల్లలు, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పిల్లలు. ప్లాస్టిక్ అనేది మనం శుక్రం అంగడికి పోతాం, సంచి పట్టుకోపోతే ఈ కవర్ ఈ జూతే కింద అంతే ఉన్నది కదా, ఇది భూమిలో కరగడానికి 400 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఇంకోటి కూడా, మనం క్రిమి సంహారక మందులు వాడతాం కదా, మనం ఊరేది వెళ్ళేటప్పుడు లేదంటే పెస్టిసైడ్ మందులు చల్లుతాం కదా, మందులు కొడతాం కదా, ఆ డబ్బాలు కూడా పడేస్తాం. ఆ డబ్బాలు కరగది, లోపల భూమిలో కరగదు. ఇప్పుడు ఈ భూమిలో ఇక్కడ పడేసిపోతాం. నువ్వైనాక నీ కొడుకు చూస్తాడు ఆ భూమిని, లేదంటే ఇంకోటి వస్తాడు, అది అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్ అనేది మ్యాక్సిమం తేనెత్తే అవుతుంది. ఈ కవర్లు అనేది సంచి పట్టుకోపోతే అందులోనే టమాటాలు, మిర్చి, వంకాయలు, బెండకాయలు అన్నీ అలానే కలిపిస్తాడు. తెచ్చుకొని మన ఇంట్లో మనం పెట్టుకుని మంచి శుభ్రంగా వండుకొని తింటే అయిపోతుంది. ప్లాస్టిక్ అనేది ఊళ్ళగా వాడదు. మళ్ళీ ప్లాస్టిక్ ఎట్లా వస్తుంది ఊళ్ళకి? పొద్దున పాల ప్యాకెట్ అయినా అమ్మడానికి వస్తా అండి, మన పాల ప్యాకెట్ చింపుతామా, ఇక్కడ అయిపోతుంది, ఇంట్లో వాడే తప్పతే అది ఎటైనా పోదు, అది ఎటైనా పోదు. కాబట్టి కొంచెం ప్లాస్టిక్ దూరంగా ఉంటే మంచిది. ఈ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగుతాం. అయ్యో మా ఆయన అంబారు తిన్నాడు, బీడి తాగాడు, సిగరెట్ తాగాడు, మందు తాగాడు, ఏం తాగాడు, క్యాన్సర్ వచ్చిందంటారు చాలా మంది. ఎట్లా వస్తుంది? ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగితే కూడా క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ వాడడం కూడా క్యాన్సర్ వస్తుంది. ఈ ప్లాస్టిక్ తోటే క్యాన్సర్ వస్తాయి. ఎందుకంటే మనకు 40 సంవత్సరాల వరకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, మన బాడీ తట్టుకుంటుంది. కాబట్టి ఏం రాదు. 40 దాటిన తర్వాత అందరూ వస్తాయి. మీకు విషయం తెలుసా? ఇంకా పంజాబ్, హర్యానా, ఢిల్లీ అని బాగా పండిస్తారు. వాళ్ళు వరి, గోధుమ బాగా పండిస్తారు. మీరు అప్పట్లో చూసిన హార్వెస్టర్ రిపేర్ చేసిన వాళ్ళు అంతా పంజాబులు ఉండే, ఇట్లా సిక్కులు ఉండే. వాళ్ళే వచ్చి ఎందుకు చేస్తారంటే వాళ్ళ దగ్గర హార్వెస్టర్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు నేర్చుకున్నారు. అయితే అక్కడ రోజుకు ఒక క్యాన్సర్ ట్రైన్ పోతుంది అట. క్యాన్సర్ పేషెంట్ లేని ఇల్లుయే లేదట. క్యాన్సర్ అనేది ఏదో గడ్డలు అయితేనో బ్లడ్ క్యాన్సర్ అని కాదు, అన్ని రకాల క్యాన్సర్ వస్తాయి. చర్మ క్యాన్సర్ వస్తుంది, ముక్కు క్యాన్సర్ వస్తుంది, గొంతు క్యాన్సర్ వస్తుంది, బ్లడ్ క్యాన్సర్ వస్తుంది, బొక్కల క్యాన్సర్ వస్తుంది, ప్రతి క్యాన్సర్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాస్టిక్ని ఫస్ట్ అయితే మనం బతకాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఒక 10 ఎకరాల పొలం చేసుకున్నప్పుడు 20 గుంటలు తినడానికి 5 గుంటలు మంచిగా కాయగూరలు, 5 గుంటలు తినేబట్టు పెట్టుకున్నాం అనుకో, ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మిగతాది ఏదైనా. ఆరోగ్యంగా ఉంటే కొడుకు ఐఏఎస్ అయింది అనుకో, అరే మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి సక్సెస్ చూస్తాం. నువ్వు మన కొడుకు టీచర్ అయింది అనుకో, బాగా కష్టపడి ఒప్పిస్తాను రాజు, రేపు నాడు ఐపీఎస్ అయినా వాళ్ళ కొడుకు, ఈయన ఆరోగ్యంగా ఉంటే ఐపీఎస్ అయితే ఆనందపడతాం కదా. ఆ ఆనందం ఎంత కొన్ని 100 కోట్లు పెట్టినా రాదు. ఇప్పుడు అందుకనే 4 రోజులు బతుకుతేనే ఏదైనా సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వ ఉద్దేశం అయితే చాలా మంచిది. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక చెత్త మనం సుమారం మంగళ శుక్రవారం నాడు చెత్తనైతే స్వీకరిస్తాం. మనం వచ్చిన కాడి నుండి గత ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏం చేయబోదాం అనేది చూద్దాం. మన ఊరిని, మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకుందాం. అబ్బా ఎవ్వరు ఏది కాదు. ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా కానీ దండం వేయించి, డబ్బు సాటి వేయించి, ఇట్లనే గ్రామ సభలు పెట్టుకొని మనం పొద్దులైతే ఒకళ్ళు చూసుకోవడం, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఏదున్నా అందరిని సర్దుకొని పోదాం, అందరిని కలుపుకొని పోదాం. నా ఉద్దేశం అయితే ఇది.